శామ్ ఇతను చూడడానికి ఒక గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తాడు, కానీ ఇతను తన మేనల్లుడిని చాలా ప్రేమిస్తాడు. శామ్ తన రెండు చేతులతో ఒక కార్ని లిఫ్ట్ చేసేవాడు, ఇంకా చాలా ఎత్తైన గోడని కూడా క్రాస్ చేసేవాడు. కేవలం ఒక్క గుద్దుకే టేబుల్ ని కూడా విరక్కొట్టేవాడు. ఇతని పేరు శామ్. ఇతన్ని చూసి సిటీలో ఉన్న వారందరూ చాలా భయపడేవారు. ఎప్పుడు ఇతని వెనకాల పదుల సంఖ్యలో మనుషులు ఉండేవారు. రాత్రి అయిన వెంటనే ఇతను ఒంటరిగా కొండపైన ఏదో తవ్వడానికి వెళ్లేవాడు. ఎవ్వరికీ ఈ విషయం తెలియదు అసలు ఇతను ఏ దాని గురించి వెతుకుతున్నాడని. ఒక రోజు ఇతని మేనల్లుడితో స్కూల్లో ఏదో తప్పు జరుగుతుంది. శామ్ కి ఈ విషయం తెలిసిన వెంటనే అతను తొందరగా స్కూల్ కి చేరుకుంటాడు. శామ్ వస్తూ ఉండడం చూసి టీచర్స్ అందరూ చాలా భయపడిపోతారు. ప్రిన్సిపల్ భయపడి తన ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్లి లాక్ వేసుకుంటాడు. ఫైనల్ గా ఇక్కడ శామ్ స్కూల్ లోపలికి వచ్చేస్తాడు. స్టాఫ్ కి వేరే దారి లేక ప్రిన్సిపల్ ని ఇతని దగ్గరకు తీసుకుని వస్తారు. శామ్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే తన మేనల్లుడికి ఒక గుడ్ క్యారెక్టర్ అవార్డు ఇవ్వబోతున్నారు, కానీ అతనికి అమ్మా నాన్న లేకపోవడం వల్ల అతని పేరుని తీసేశారు. శామ్ తన మేనల్లుడికి జరిగిన అన్యాయం గురించి అడగడానికి ఇక్కడికి వచ్చాడు. శామ్ ని కూల్ చేయడానికి ప్రిన్సిపల్ ఒక టీచర్ ని కాఫీ తేవడానికి పంపిస్తాడు. ఇంకా ప్రిన్సిపల్ ఇలా చెప్తాడు, మనం సిగరెట్ తాగుతూ మాట్లాడుకుందామని. శామ్ సిగరెట్ అన్న మాట విన్న వెంటనే ఇతను కోపంగా టేబుల్ పైన కొడతాడు. ఏంటి ఈ స్కూల్లో సిగరెట్ కూడా అలో ఉందా అని. శామ్ తన మేనల్లుడిని చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెంచాడు. తర్వాత ఇతను ప్రిన్సిపల్ కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాత్రి లీసా ఇంటికి చేరుకున్న తర్వాత ఇది చూస్తుంది, తన కీ విరిగిపోయి ఉండడం. దీంతో ఈమె ఇంకొక కీని తీసుకోవడానికి ఇంటి ఓనర్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. సడన్ గా ఈమె రోడ్డు పైన శామ్ ని చూస్తుంది. ఈమె అతన్ని చూసి చాలా భయపడిపోతుంది. ఎందుకంటే స్కూల్లో ఇతని గురించి ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తన చేతిలో ఏదో ఒక పదునైన వస్తువు కూడా కనిపిస్తూ ఉంటుంది. లీసా భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. శామ్ కూడా ఆమెను ఫాలో అవుతాడు. లీసా పోలీసులకు ఫోన్ చేసేటప్పుడు ఈమె ఇది గమనిస్తుంది, తన వీపు పైన ఏదో పదునైన వస్తువు ఉన్నట్లు ఉంది అని. లీసా వెనక్కి తిరిగి చూస్తుంది. ఈమెకు అర్థమవుతుంది శామ్ చేతిలో ఉన్నది కత్తి కాదు, అది ఒక చికెన్ రోల్. లీసాకి ఇప్పుడు అర్థమవుతుంది నేను తప్పుగా అర్థం చేసుకున్నానని. శామ్ కి ఈ విషయం తెలుస్తుంది, ఈమె ఇంటి లాక్ విరిగిపోయిందని. లీసా గేట్ ముందర వెళ్లి నిలబడుతుంది, ఇతను ఆ గేట్ ని విరక్కొడతాడేమో అని. లీసా ఈ దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంది. శామ్ చాలా ఈజీగా ఆ గేట్ ని క్రాస్ చేశాడు.